అన్నా అన్నా ఆ, త్వరగా రా అన్నా. ఈ రోజు వెరైటీ వంట చేశాను. టేస్ట్ చూసి నా టాలెంట్ ఏదో చెప్తూ గాని. అన్నా వదినన్నా. మాట్లాడరా. హలో వదినా, నేను బద్రిని. హాయ్ బద్రి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట అయింది వదినా. అవునా, ఏంటి స్పెషల్? టీవీలో పక్కూరి వంట ప్రోగ్రాం వస్తుంటే అది చూసి ఆల్ మటాష్ కుర్మా చేశాను వదినా. అవునా? ఇదిగో అన్నచ్చాడు, ఇస్తున్నా. చెప్పు. ఇప్పుడే భోంచేశాను. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. అంతా ఓకేనా? మ్మ్, ఓకే. అను కూడా మంచి ఫ్రెండ్ అయింది. ఓ, అప్పుడే. వెరీ గుడ్. ఇంకా ఏం లేదు. ఏమీ లేదంటూనే ఏదో ఆలోచిస్తున్నావు. మ్హూ, అదేం లేదు. హే, ఇల్లు గుర్తొచ్చిందా? అదేం లేదు, కానీ ఏదోలా ఉంది. పోనీ నేను రానా? వద్దులే, రేపొద్దున కలుద్దాం. ఓకే, రేపు మార్నింగ్ వస్తాను. ఐ మిస్ యూ రా. ఐటూరా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. రే భద్రే. స్వాతి, స్వాతి, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విత్ కాఫీ. థ్యాంక్ యూ. నైట్ బాగా నిద్ర పట్టిందా? మ్మ్, ఓకే, నువ్వు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? సూపర్ మార్కెట్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. ఓకే, నేను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. నేను ఈవినింగ్ వచ్చే ముందు నీకు ఫోన్ చేసి కలుస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి. ఓకే, బాయ్. బాయ్. భద్రే, భద్రే. ఓకే మేడం, ఇప్పుడే పంపిస్తాను. రాజా సార్. బృందావన్ హాస్టల్ నుంచి అను మేడం ఫోన్ చేశారు. ఈ మెటీరియల్ చాలా అర్జెంట్ అట, త్వరగా వెళ్ళి డెలివరీ ఇచ్చిరా. ఓకే సార్. ఓకే. అనుగారు ఉన్నారండి? బయటికెళ్ళారండి. ఓ, హలో, హలో. చెప్పండి. నేను రాజాని, సరుకులు తీసుకొచ్చాను. ఓకే, స్టోర్ రూమ్లో పెట్టించండి. నేను అర్జెంట్ పని మీద బ్యాంక్ వచ్చాను. ఓకే అండి. ఓ 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే అండి. ఓకే, బాయ్. బాయ్ అండి. ఏమండి, స్టోర్ రూమ్ ఎక్కడండి? అక్కడుందండి.
అన్ని స్టోర్ రూమ్ లో దింపించేశావా? ఏంటి దింపేసేది నీ ముఖం? హ? అను, నువ్వు నాకు కొలసేప పులుసు చేసి పెడతానని నేను చాలా చెప్పావు, గుర్తుందా? ఏంట నువ్వు మాట్లాడువు? తెప్పడమే కానీ రుచి చూపించడం లేదు. ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా, లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా? ఏంట నువ్వు ఆలోచిస్తున్నావు? రేపు నా గోపిక దొరకగానే నేను తను తీసుకొని మీ ఊరు వస్తాను. అప్పుడన్నా చేసి పెడతావా పొలసేపల పులుసు? ఏంటో ఈ అను అస్సలు అర్థం కాదు. హాయ్ ఆయిషా. ఏంటి ఆయిషా, ఎలా ఉన్నావు? షూటింగ్స్ బాగా జరుగుతున్నాయా? అయినా ఆ రోజు నేను రావడం ఒక నిమిషం ఆలస్యమైతే నువ్వు ఇలా ఉండేదానివా? అయినా అప్పుడెప్పుడో నీ పుట్టినరోజుకి స్కాచ్ బాటిల్ గిఫ్ట్గా ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు. ఈసారి ఫారిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు మంచి వైన్ బాటిల్ తీసుకురాయే, ఓకేనా? అను, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? సరే ఉండు, నేను వెళ్ళి వార్డెన్ని కలిసేసి వస్తా. హాయ్, ఓ. ఎంతసేపు అయింది వచ్చి? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పరిచయం లేని వారితో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ కాలం అమ్మాయిలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఏమైంది రాజా? ఆఫ్టర్నూన్ ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా? రాజానా? వాడెవరు? అయినా నువ్వు ఫోన్ చేయకపోతే నాకెందుకు వస్తుంది కోపం? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపి పట్టపగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రాజా, ఏమైంది రాజాకి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నాకు నీకంటే ఎక్కువ కన్ఫ్యూషన్ గా ఉంది. రాజా మాట్లాడుతుంటే గుర్తొస్తోంది, ఇంతకు ముందు ఈ హాస్టల్లో కృష్ణుడు ఉండేవాడు. అతను ఇక్కడ పేరుకి ఎంప్లాయ్ అయినా సరే మా మేడం అతన్ని సొంత కొడుకులా చూసుకునేవారు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ అతనంటే చాలా ఇష్టం. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా అన్ని సమయానికి అందించేవాడు. ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో తెలియని ఒక అమ్మాయిని ఊహించుకొని ఆమె పేరు గోపిక అని ఆరాధించేవాడు. అలాంటి కృష్ణుడు అనుకోకుండా గత 5-6 నెలల నుంచి కనిపించట్లేదు. అసలేమైపోయాడు, ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, రాజా అచ్చం కృష్ణుడిలాగా మాట్లాడడం, బిహేవ్ చేయడం చూస్తుంటే నేను వచ్చిన కొత్తలో కృష్ణుడు ఏమడిగేవాడో రాజా కూడా అచ్చం అవే అడుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క అతను ఎవరో కానీ అచ్చం మన కృష్ణుల్లోనే మాట్లాడుతున్నాడు. నువ్వా అన్నా? సౌండ్ లేకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి దడుచుకున్నాను. ఏంటన్నా లేట్ అయింది? వదినతో బయటికి వెళ్ళావా? వదిన, అదెవరు? అబ్బో, వదినమ్మనే అది ఇది అంటున్నావంటే ఎవ్వరా మంచి వేడి మీద ఉన్నట్టుంది. సరే గాని స్నానానికి చల్లీలు పెడతాను, కూల్ అవుదురా. ఏంటన్నా మన ఇంటికి మనమే మొదటిసారి కన్నం వేయడానికి వచ్చినట్లు అలా చూస్తున్నావు? ఏమైంది అన్నకి? ఈరోజు అన్న ఇలా చేస్తున్నాడు. అదేంటన్నా చదివిన డైరీనే చదువుతున్నావు, అయినా బండో డైరీలో అమ్మా ఇట్రా ఇట్రా. ఎవరు నువ్వు? అదేంటన్నా అలా అడుగుతున్నావు? చెప్పు. బద్రి, నువ్వు నాకేమవుతావు? అసిస్టెంట్ నాకు బాగా ఆకలేస్తుంది. వండమంటావా? వద్దు, హోటల్ నుంచి తే. ఏం తెమ్మంటావు? బిర్యానీ. చికెనా మటనా? ఏదైనా పర్వాలేదు, పెద్ద తీసుకురా. అంటే ఫ్యామిలీ ప్యాక్ తెమ్మంటావా? కూల్ డ్రింక్ కూడా తీసుకురా. థమ్స్అప్ పెప్సీయా? ఫ్లేవర్తో పని లేదు, పెద్ద తీసుకురా. సరే.
గుర్తుందా? ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా? హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పరిచయం లేని వాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపివు. పట్టపగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రోజు చదువుకునేవాడు ఈ రోజేంటి వెరైటీగా రాస్తున్నాడు? తెచ్చావా? తెచ్చానన్నా. రా. తీసుకొచ్చానన్నా. ప్లేట్లు. తీసుకొస్తాను. అమ్మో, ప్లేట్ ఇవ్వకపోతే కవర్ను కూడా కలిపి తినేసేలా ఉన్నాడు. ఉండరా, నీళ్ళు తెస్తా. అన్నా, నీళ్ళు. అన్నా, ఎక్కడికి వెళ్ళన్నా? అన్నకేమైంది? అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడేంటి? రోజు 10 ముద్దలు తిననివాడు ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడేంటి? ఇదేంటి అన్న రాశాడు? రైటింగ్ మాత్రం పాతదానిలా ఉందే. నన్ను చంపిన నిన్ను వదలను, ఒక్కసారి ప్లాన్ చేసి పట్టిస్తే పలుకుబడితో తప్పించుకున్నావు. పాతిపెట్టిన నన్ను నేనే ప్రూఫ్గా చూపించి నిన్ను పర్మనెంట్గా పార్సల్ చేయిస్తానురా. వస్తున్నా.